అందరికీ నమస్కారం. ఇప్పుడు అందిన వార్త. మహిళలకు భారీ శుభవార్త. అకౌంట్లోకి డబ్బులు నెలాఖరులోగా జమ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించే వీడియో చేయడం అయితే జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఈ పథకం పేరు కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం పథకాన్ని తిరిగి ప్రారంభిస్తోంది. గత బీఆర్ఎస్ పాలనలో ఈ పథకం ఆగిపోయింది. దాంతో లబ్ధిదారులైన మహిళలకు మనీ రాకుండా పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ఈ పథకాన్ని అమలు చేస్తోంది. కొన్నేళ్లుగా ఆగిపోయిన అభయహస్తం డబ్బును తిరిగి చెల్లించబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. లబ్ధిదారుల అకౌంట్లోనే మనీ జమ చేస్తామని చెప్పింది. దాంతో లబ్ధిదారులైన స్వయం సహాయక బృందాలు మహిళలకు ఆనందం వ్యక్తం చేయనున్నారు. అయితే జనవరి 26న తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తుండడంతో అభయహస్తం డబ్బులు కూడా సెటిల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగినట్టుగా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. పేదరిక నిర్మూలన సంస్థ ఎస్సీఆర్పీ ఇప్పుడు గ్రామాల్లో లబ్ధిదారుల జాబితాను రెడీ చేస్తున్నారు. నెలాఖరులోగా మహిళలకు అకౌంట్లో డబ్బులు జమ కాబోతుంది. మహిళలకు పొదుపు చేసిన సొమ్ము తిరిగి వారికి రాబోతుంది. అసలు ఏంటి పథకం అంటే 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం పథకాన్ని తెచ్చింది. డ్వాక్రా మహిళ సంవత్సరానికి 365 చొప్పున ప్రీమియం చెల్లిస్తే ప్రభుత్వం తన వైపు నుంచి కొంత మనీ జమ చేస్తుంది. తద్వారా 60 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు 500 పెన్షన్ ఇచ్చేలా ప్లాన్ చేసింది. ఇంకా కుటుంబంలో 9, 10 ఇంటర్, ఐటీఐ చదివే విద్యార్థులు ఉంటే వారికి సంవత్సరానికి 1200 చొప్పున పథకానికి స్కాలర్షిప్ ఇచ్చేది. అలాగే అభయహస్తం లబ్ధిదారు సహజంగా చనిపోతే 30,000 పరిహారం, ప్రమాదంలో చనిపోతే 70,000 పరిహారం ఇచ్చేవారు. అసలు ఆపేసిన బీఆర్ఎస్ 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం అభయహస్తం పథకాన్ని ఆపేసింది. కానీ అభయహస్తం డబ్బును వెనక్కి ఇవ్వలేదు. ఇలా బీఆర్ఎస్ చేసిన పనికి పేద మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. వారికి అన్యాయం జరిగినట్లయింది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి పాత లెక్కలు సరిచేస్తోంది. ఇప్పుడు అభయహస్తం పథకాన్ని మళ్ళీ ప్రారంభించి గతంలో డబ్బు ఇవ్వాల్సి ఉండి ఇంకా ఇవ్వని వారికి నెలాఖరులోగా డబ్బు అకౌంట్లోకి జమ చేసేలా ప్రభుత్వం రెడీ అయ్యింది. ఇప్పుడు నెలాఖరులోగా 60 ఏళ్లు దాటిన వారికి అభయహస్తం పెన్షన్ ఇస్తారు. అలాగే మృతుల కుటుంబాలకు పరిహారం ఇస్తారు. ఇంకా లబ్ధిదారుల పిల్లలకు స్కాలర్షిప్ ఇస్తారు. ఇలా ఇదివరకు పథకం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు కలగాల్సి ఉందో ఆ ప్రయోజనాలన్నీ ఇప్పుడు కలగనున్నాయి. అందువల్ల అభయహస్తం పథకాన్ని మనీ చెల్లించిన వారు ఇప్పుడు సర్ప్ అధికారులను కలిసి ఈ విషయం చెప్పాలి. ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాలని వారికి ఇవ్వాలి. లబ్ధిదారుల జాబితాలో తమ పేరు ఉండేలా చూసుకోవాలి. తద్వారా నెలాఖరులోగా తమ అకౌంట్లోకి మనీ వచ్చేలా చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరి ఇలాంటి షేర్ చేయండి. సరేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్.